పవర్ స్టార్ రామ్ చరణ్ తో పోలిస్తే మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ వెనుకబడ్డా? ఇద్దరు చెరో సినిమాతో 2 ఏళ్లుగా బిజీ అయ్యారు. ఇద్దరి మూవీల్లో ఏది కూడా పూర్తి కాలేదు. గేమ్ చేంజర్ కానీ దేవర కానీ ఏప్రిల్ ఎండ్ వరకు కూడా పూర్తవుతాయో లేదో తేలలేదు. అలాంటప్పుడు సడన్ గా చెర్రీతో పోలుస్తూ ఎన్టీఆర్ వెనుకబడ్డాడనే కామెంట్స్ పెరిగాయి. RRR వల్ల ఇద్దరు హీరోలకు పేరొచ్చినా రామ్ చరణ్ దూకుడు ముందు తారక్ వేగం తగ్గిందనే కామెంట్స్ ఆగట్లేదు. ఎందుకు? టేక్ ఎ లుక్. నాటు నాటు పాట వరల్డ్ వైడ్ గా RRR సినిమాను పాపులర్ గా మార్చింది. ఆస్కార్ వచ్చేలా చేసింది. అలాంటి పాట అంత ఫేమస్ అవడానికి కీరవాణి మ్యూజిక్, రాజమౌళి విజన్, కొరియోగ్రాఫర్ స్టెప్స్, ఇక అదిరిపోయేలా స్టెప్స్ వేసి చరణ్ ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్, ఇవన్నీ నాటు నాటు పాటని తూటలా దూసుకెళ్లేలా చేశాయి. అలాంటి పాటని ఈ మధ్య అంబానీ వారసుడు అనంత్ వెడ్డింగ్ రోజు కాంత్రయం చేసింది. అయితే ఆ టైంలో షారుఖ్ పూర్తిగా రామ్ చరణ్ ఎక్కడా అంటూ పిలిపించి మరీ తనతో కలిసి డాన్స్ చేశాడు. అయితే ఇడ్లీ సాంబార్ తర్వాత చరణ్ అనడం కూడా విమర్శలకు కారణమైనా అది తన మూవీలో డైలాగ్ అని తేలడంతో వివాదం కాస్త సద్దుమణిగింది. ఇక్కడ టాపిక్ నాటు సాంగ్ తో మొదలైన కాంట్రవర్సీ కాదు. అసలు ఆ పాటకి ఖాన్లు డాన్స్ చేస్తుంటే చరణ్ ని మాత్రమే పిలవడం ఏంటి? అది చరణ్ తారక్ ఇద్దరి వల్ల ఫేమస్ అయిన సాంగ్ కదా అనే డౌట్లు పెరిగాయి. కాకపోతే అంబానీ వారసుడి పెళ్లికి చరణ్ మాత్రమే వెళ్ళాడు కాబట్టి తన్నే స్టేజ్ మీదకు పిలిచారు షారుఖ్ అంటున్నారు. అసలు స్టోరీ అది కాదు. బాలీవుడ్ లో హిట్లున్నా లేకున్నా పబ్లిక్ రిలేషన్ టీం అంటే పిఆర్ టీం బాగుంటేనే పేరు, ఆఫర్లు వస్తాయంటారు. చరణ్ కి RRR తో ఎంత పేరు వచ్చిందో అంతే పేరు, క్రేజ్ తారక్ వచ్చింది. కానీ బాలీవుడ్ లో మంచి పిఆర్ టీం తో చరణ్ తనని తాను అక్కడ బానే ప్రమోట్ చేసుకుంటున్నాడు. కానీ తారక్ ఈ విషయంలో వెనకబడ్డాడు అంటున్నారు. తను వార్ 2 మూవీతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్నా కానీ నార్త్ ఇండియాలో చరణ్ గురించి జరిగే చర్చలో సగం కూడా ఎన్టీఆర్ మీద జరగట్లేదు. ఇదంతా పిఆర్ టీం చలవే అంటున్నారు. చిరు వారసుడిగా చరణ్ కి ఎంత క్రేజ్ ఉన్నా నందమూరి వంశం నుంచి వచ్చిన తారక్ కి సాలిడ్ బ్యాక్గ్రౌండే ఉంది. అయినా చెర్రీకి దక్కిన ఫోకస్, పాపులారిటీ నార్త్ లో తారక్ కి దక్కట్లేదు.